కామదేవును దొంగలించాడు. దీని వలన వశిష్ఠ మహర్షికి కోపం వచ్చింది. కామధేనువు అనగా గోమాత. వశిష్ఠ మహర్షి తన ఆశ్రమంలో గోమాతను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. గోమాతతో యాగాలు పూజలు చేసేవాడు. ప్రభాసవసు గోమాతను దొంగలించడంతో వశిష్ఠ మహర్షికి చాలా కోపం వచ్చి వసువులందరినీ శపించాడు, మీరు భూమిపై జన్మించుగాక అని. తరువాత వసువులందరూ వశిష్ఠ మహర్షిని వేడుకున్నారు, క్షమాపణ చెప్పారు. దానితో వశిష్ఠ మహర్షి, మీ అందరికీ శాపం నుండి తొందరగా విముక్తి కలుగుతుంది, కానీ ప్రభాస వసువు భూమిపై చాలా కాలం నివసించవలసి ఉంటుంది అని చెప్పారు. అప్పుడు వసువులు భూమిపై జన్మిస్తే శాప విముక్తులమవుతామని తెలుసుకుని గంగాదేవి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు, మేము మీ కుమారులుగా జన్మిస్తాము, దయచేసి మా